మాటగా నిర్గమాకాండం 15వ అధ్యాయము 23, 24, 25 వచనాలు చూస్తే ఒక అద్భుతమైనటువంటి సంఘటన మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మారాను మధురంగా మార్చినటువంటి దేవాతి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం కనిపిస్తుంది. మారా అనగా చేదు. ఈ దినము నా జీవితాల్లో కొద్దిమందికి చేదువైనటువంటి బ్రతుకులతోటి, చేదైనటువంటి అనుభవాలతోటి, మన జీవితంలో కష్టాలతోటి, పాపముతోటి, శ్రమలనే అనుభవాలతోటి ఉంటున్నామేమో. మారా వంటి అనుభవము, చేదైన జీవితము, అందరికీ అసహ్యకరమైన జీవితము, అన్ని నిందలతో కూడినటువంటి జీవితము ఉందేమో. అయితే ఈ దినము మన మనస్సును దేవునికి కనుక అప్పగించినట్లయితే అసలు మన శ్రమలకు కారణం ఏంటా అని, స్వీయ నిర్ణయాలేమో, అవిధేయతేమో అని అనుకొని దేవునికి అప్పగించినట్లయితే నీ చెడుతనమును నిన్ను శిక్ష నుంచి తప్పించి, నీ ద్రోహము నుంచి తప్పించి, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు, మన జీవితాలను మారా నుంచి మధురంగా మారుస్తానంటున్నాడు. అయితే ఆయనకు జీవితాలను అప్పగించుకుందామా? థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.